నియోజకవర్గాల పెంపు జరుగుతుందని ఆశిస్తున్నారా? పెంపు జరుగుతుందని అంటున్నారు అందరూ. నియోజకవర్గాల పెంపు జరిగితే మీకు టికెట్ వస్తుందని మరింత నా టికెట్ గురించి నాకేమైనటువంటి ఆలోచన లేదు. లేదు, టికెట్ నేను అడగడం లేదు. వస్తే అదే వస్తుంది అంతే. ఇట్ ఈస్ మై జాతకం. జాతకం అని కాదు, నా నమ్మకం. జాతకం ఇచ్చిపెట్టండి. ఈసారి నమ్మకం, బలమైన నమ్మకం 100% ఇచ్చి తీరుతారు. నేను ఎక్కడో నేను గెలిచేది తీరుతాయి ఈసారి. మళ్ళీ మీ ముందుకు నేను ఏదో నేను అధికారాలు వచ్చి మీ దగ్గర మాట్లాడతాను. దట్ ఈస్ అది. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని కూడా గౌరవిస్తారు, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. నా మీద కూడా అభిమానం ఉంది. జనం అందరూ కూడా నా దగ్గరికి వస్తున్నారు. సార్ ఎంతో పని మీరు చేసేవారు, మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 100 మంది, మంత్రి ఉన్నప్పుడు 100 మంది మీ దగ్గరికి వచ్చి పని తీసుకున్నాం. డైనింగ్ హాల్లోకి వచ్చేది, బెడ్రూమ్లోకి వచ్చేది. ఇవాళ పరిస్థితి ఎవరు ఇంటికే అడిగారు. 100 లెటర్స్ రాసేది నేను, 100 లెటర్స్ రాసేది. ఎవరికి? ఇప్పుడు అందరూ వస్తారు కదా. ఇప్పుడు చాలామంది వచ్చే ఇప్పటికప్పుడు చాలా డిఫరెన్స్ నా దగ్గర. ఎవరికి లెటర్ రాసేవాళ్ళు మీరు? ఆఫీసర్లకు రాసేది. ఆఫీసర్లకు ఎట్లా చాలామంది వచ్చి ఇప్పుడు వస్తారు, ఇవ్వడం లెటర్ తీసుకొచ్చి దాని మీద డూ నీడ్ఫుల్, డూ జస్టిఫై అని లెటర్స్ అందరూ రాసేది. ఎక్కడ కమిట్ కాపోయేది. ఒకపారి అందరూ ఏం చేసిన పేరు ఎందుకు కానీ ఆ రోజులు అంటే మా జిల్లా లీడర్స్ కంప్లైంట్ చేశారు చెన్నారెడ్డి గారికి. చెన్నారెడ్డి గారి దగ్గర ఒక గొప్ప గుణం ఉండే. 10 మందిని అడిగేది, ఏది అడిగినా ఆయన నో సీక్రెట్. అందరూ మంత్రులు కూర్చున్నారు, ఏమైనా కూడా కంప్లైంట్ చేసినాడు. సార్ లెటర్స్ రాస్తుండ్రు, ఫైల్ తీసుకుంటాడు. ధన్న ఏమైనా చూస్తే నువ్వు లెటర్స్ రాసి ఫైల్ తీసుకుంటున్నావు అన్నాడు. సార్ పైసలు తీసుకెళ్ళి లెటర్ ఎందుకు సార్ అంటే గట్టిగా నవ్వాడు. లేదా అని మీద కంప్లైంట్ చేయరు సార్, లెటర్ ఎందుకు సార్ అది ఏమన్నారు, ఇదేమన్నా దీనికి ఎందుకు సార్ లెటర్ ఎందుకు సార్ పైసలు కట్టి. లేదు సార్ నేను అది లేవా అందరు కంప్లైంట్ చేసే మీద జాగ్రత్త అన్నాడు. సార్ నేను ఏమి కమిట్మెంట్ ఉండదు దాంట్లో, ఈ పని చేయమని నేను ఎప్పుడు రాయను. ఓన్లీ నేను ఐఎమ్ సెండింగ్ దిస్ పర్సన్, ప్లీజ్ జస్టిఫై దట్. ఆ కేసును జస్టిఫై చేయమంటే ఆ కేసును న్యాయం చేయమని అంతే రాస్తా, ఇంకేం రాయని సార్ అని చెప్పారు. డూ నీడ్ఫుల్ రాస్తా. మా నయ్యుడు మళ్ళీ ఎప్పుడు పాపం ఆయన ఉన్నంత వరకు మస్తు ప్రేమ చేసేది. ఆనెస్ట్ అన్నట్టు ఆయన మైండ్ ఎప్పుడు కూడా విధంగా ఓటమికి ప్రజలకు మన యొక్క పాపులారిటీకి సంబంధం లేదని నమ్మేటోళ్ళు నేను ఒకరిని. 100 మాటలు ఓడిపోయినా ఒకపారి గెలుస్తాం. దట్ ఈస్ మై ఫెయిట్. ఎంతోమంది దేశ చరిత్రలో ఉంటే రాత అనేది పక్కకు పెట్టండి, మనకు గుర్తు మనం చేసిన కార్యక్రమాలు మన హానెస్టీ కూడా ఒకనాడు పిలిపిస్తుంది మనల్ని. దట్ ఈస్ ద ఫెయిట్, దట్ ఈస్ ద గాడ్. ఓకే, తెలంగాణలో కేసీఆర్ గారి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? పాలన అంటే చేస్తున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. చేస్తున్నారా? చేస్తున్నాడు అంటున్నారు, కానీ డిక్టేటర్ అంటున్నాడు. చేస్తున్నాడు కదా. చేస్తున్నారని అంటున్నారంటే మీరు చూడట్లేదా చేస్తున్నారా లేదా అని? పేపర్లో అయితే అన్ని డెవలప్మెంట్ రైట్స్ కనబడుతుండయి. మేము క్రిటిసైజ్ చేసి రాజకీయ నాయకుడిగా మీరు ఏం గమనించారు? మేము క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం. మీరు ఏం క్రిటిసైజ్ చేస్తున్నారు చెప్పండి, ఏం చేయలేదని చేస్తున్నారు? ఇంకా ఎక్కువ ప్రజల దగ్గరికి పోవాలి ఒక సీఎం. అది ఆయన చేస్తాడని అందరు అంటారు. నేను ఎన్నడూ ఒక్కరోజు కూడా ఆయన ఇంటర్వ్యూ అడగలేదు, నేను పోలేదు కూడా. చంద్రశేఖర్ గారు చాలా గొప్పవారు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. మంచివారు, నాకు మంచి ఇప్పుడు మొదటి నుంచి తెలిసి ఆయన నాకు ఒకసారి సపోర్ట్ కూడా చేసిండు. ఏది మన అప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నప్పుడు కూడా చిత్తయ్య దాస్ లాంటి వారి ఏమిటో ఓడిన బీసీకి టికెట్ అయిపోతే ఎట్లా అని ఫైట్ చేసిన రాజశేఖర్ రెడ్డితో. ఆయన గురించి నేను ఏ నెగిటివ్ మాట్లాడాను, కానీ ఒక్కటి మాత్రం చాలామంది అంటారు, చాలామంది కలవాలి. చాలా ముఖ్యమంత్రులు జనాన్ని కలిసేవారు ఎక్కువ, అది కలవాలి. కలవకపోతే కేసీఆర్ గారిలో లోపించిందంటారా? ఒక్కనాడు అది డ్యామేజ్ చేస్తుందనే నా విశ్వాసం. ఆయన డెవలప్మెంట్స్లో నేను ఐడియాస్ ఉండే, డెవలప్మెంట్స్ ఉండే, అదో ఇదో అవన్నీ, కానీ కలిసి ఇంకా తెలుసుకోవాలి. ప్రజల్లో మమేకం కాకపోతే లీడర్షిప్ ఎక్కువ రోజు లాంగ్ రన్లో ఉండదు. లాంగ్ రన్ ఉండాలి, ఓడొచ్చు గెలవచ్చు, లాంగ్ రన్. ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారిని అనుకుంటుంటారా మీరు? నాకు ఇంత పేరు తెచ్చిపెట్టారు ఎన్టీ రామారావు గారు మీరు. నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ కదా. అవునా? అబ్బా పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతి పిక్చర్ చూసేవాడిని. ఆయన అంటే చాలా గొప్ప అభిప్రాయం నాకు. ఫార్చునేట్లీ వచ్చిండు అంతే తప్పితే నాకు ఆయనకి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.